మీ యాప్ ఈజ్ నాట్ ఫర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ ఫర్ ది ఏజ్ పెరిగిన చిల్డ్రన్. ఇప్పుడు చిన్న పిల్లలకి పాలబువ్వ పెట్టినట్టు సారం ఇవ్వాలి. ఆ సారము పిల్లలు చేసుకోలేరుగా, అందుకొని వీరు అండర్గో అయ్యి వారు ఇవ్వాలి పిల్లలకి. కాబట్టి మీరు పిల్లలకు మాత్రమే యాప్ అన్నారు అనుకోండి, ఓ పెద్దోళ్ళు ఏమనుకుంటుంటే వీఆర్ బిజీ విత్ వెబ్ సిరీస్, మాకు ఇది అవసరం లేదనుకుంటారు. ప్లీజ్ రీడ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. పిల్లల కోసం గేమిఫైడ్ విధానంలో మ్యాచ్ కనెక్ట్ గేమ్ అని పెట్టాము. ఆడియోలు వీడియోలు 3 విధాలు పెట్టాం సార్. మీలాంటి ప్రావీణ్యులకి ప్రావీణ్య ప్రశ్నలు అని, జస్ట్ మహాభారతం తెలిసిన వారందరూ ప్రశ్నల ద్వారా రీకలెక్ట్ చేసుకోవటం. ఇంటర్మీడియట్ మోడ్ అంటే జిజ్ఞాస ఉన్న వాళ్ళు మొత్తం మహాభారతాన్ని తెలుసుకోవటం. బిగినర్ మోడ్ అంటే అసలు ఈ మహాభారతంలో ఏముందో చూద్దాము అని అనుకొని వస్తారు కదా సార్, వాళ్ళని కూడా క్యాటర్ చేస్తే అందరినీ పెట్టాం. ఓకే, ఎవ్రీబడి ఈస్ దేర్. వీళ్ళు నేర్చుకుంటున్నారు. జిజ్ఞాసు అని వాళ్ళకి ఒక టైటిల్ ఇచ్చారు మీరు. ఆ జిజ్ఞాసు నాకు తెలిసిపోయింది అక్కడే ఆగుతున్నాడు. గరిష్ఠ ఒకటికి ఇచ్చారు మీరు కేటగిరీ. సో యు హావ్ అగైన్ డివైడెడ్. సో వాట్ ఈస్ ది అల్టిమేట్ పర్పస్? వాళ్ళు నేర్చుకొని అక్కడ ఆగడం కాదు. సో ఆ జ్ఞాన బీజాన్ని 10 నెక్స్ట్ మందికి జనరేషన్ చెప్పాలి. అవును ఇట్ పంచాలి. షుడ్ బి షేర్డ్. రైట్ సార్. ఇప్పుడు వల్లె వేయడం అంటారు వేదం, ఒక్కసారి చెప్పగలదు, మెమరైజ్ అయితేనే ఉండాలి వాళ్ళకి. ఇట్ షుడ్ బి రికాల్డ్.